హాయ్ నమస్కార ఆదాబ్ అభివందనం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం సుస్వాగతం. సోమవారం నుంచి శనివారం దాకా ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి ఇక్కడ జరిగే చిరు యుద్ధంలో నేను అడిగే ప్రశ్నల టార్గెట్ కి సమాధానాలు కరెక్ట్ గా షూట్ చేసి ఛాంపియన్స్ అయిపోయి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో అక్షరాల ₹1,00,000 కోసం అండ్ ప్రెస్టీజియస్ ట్రాఫీ కోసం పోటీ పడడానికి ముందుగా ఇప్పుడు ఇక్కడ గెలవడానికి మన దగ్గరికి వచ్చేసారు 5 చిన్నారులు. వీళ్ళందరిలో సరిగ్గా మెరుగ్గా చురుగ్గా తెలుసుకోవాలంటే లెట్స్ బిగిన్ ద చార్మింగ్ చేజింగ్ ఛాలెంజింగ్ ఛాంపియన్. సంతోష్ గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ సుమిత్ కుమార్. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్ సార్. ఏ స్కూల్? క్రాంతి హై స్కూల్. ఏమాడతావు? బాస్కెట్బాల్ ఆడతావా, వాలీబాల్ ఆడతావా? క్రికెట్ సార్. వెరీ నైస్. మరి వాట్ ఆర్ హాబీస్? రీడింగ్ బుక్స్ అండ్ వాచింగ్ మూవీస్. గుడ్. ఎలాంటి సినిమాలు చూస్తావు? సైంటిఫిక్ మూవీస్. సైంటిఫిక్ మూవీస్. వాట్స్ యువర్ ఫేవరెట్ మూవీ? CJ7 సార్. ఓకే నైస్. అమ్మ మీరేం చేస్తుంటారండి? టీచర్ జాబ్ చేస్తాను సార్. ఏ స్కూల్లో అండి? భానోదయ స్కూల్ సార్. ఏ క్లాసెస్ కి? అఫీషియల్ సార్. ఆఫీస్ వర్క్. సో సుమిత్ కుమార్ ఎలా చదువుకుంటాడండి? చాలా చక్కగా చదువుకుంటాడు. చెప్పాల్సింది ఉండదు సార్. ఓన్ గా మూవ్ అవుతారు. ఛాంపియన్ చూస్తుంటారమ్మా మీరు? యా సార్, రెగ్యులర్లీ చూస్తుంటాం. మీకు ఇష్టం రౌండ్ ఏంటండి? దిస్ రన్ రాజా రన్ సార్. అన్న నువ్వు చూస్తుంటావా? ఎస్ సార్. నీకేది ఇష్టం? లిటరేచర్. గుడ్ గుడ్. మరి బాగా స్కోర్ చేస్తావా 2 రౌండ్స్ లో? ట్రై చేస్తాను. గుడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మహాలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ లోకేష్. హాయ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th. ఏ స్కూల్? శ్రీ చైతన్య టెక్నో స్కూల్. గుడ్. వాట్ ఆర్ యువర్ హాబీస్? వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. గుడ్. మరి పెద్దగా ఏమవుతావు? సైంటిస్ట్. సైంటిస్ట్ అయిపోతావు. సో సైన్స్ లో బాగా మార్కులు వస్తాయి నీకు? ఎస్ సార్. మీరేం చేస్తుంటారమ్మా? మేము ఆఫీస్ వైఫ్ సార్. సో మరి లోకేష్ ఎలా ఉంటాడు ఇంట్లో? బాగానే ఉంటారు సార్. బానే ఉంటాడు. చెప్పిన వాడు వింటాడా? చెప్పిన మాట వింటారు సార్. ఛాంపియన్ చూస్తాడా? చూస్తాడు వాడు. నీకు ఇష్టం రౌండ్ ఏంటి లోకేష్ ఛాంపియన్ లో? రన్ రాజా. పాయింట్లు బాగా పట్టేస్తావా రౌండ్ లో? సార్. నీకు ఇష్టమైన పర్సనాలిటీ ఎవరు? సచిన్. సచిన్ టెండూల్కర్. ఎందుకు ఇష్టం నీకు? ఆయన స్టైల్ బాగుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. పుష్పలత గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ జాన్ మాసెస్. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. ఏ స్కూల్? నేషనల్ పబ్లిక్ స్కూల్. మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్ అండి. ఎలా చదువుకుంటాడు జాన్ మాసెస్? బాగా చదువుకుంటాడు. మరి ఆటలు పాటలు? ఆటలు కూడా ఎక్కువే సార్. గుడ్. పెద్దగా ఏమవుతావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావు. నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్ సార్. మ్యాథ్స్ బాగా ఇష్టం. మ్యాథ్స్ బాగా ఇష్టం అయితే సాఫ్ట్వేర్ ఎంతసేపు అలా అయిపోతుంది. అవునా? ఎస్ సార్. గుడ్. నువ్వు ఛాంపియన్ చూస్తుంటావా? ఎస్ సార్. వాట్స్ యువర్ ఫేవరెట్ రౌండ్? రన్ రాజా రన్. సో విల్ యూ రన్ రాజా రన్ ఫర్ పాయింట్స్? ఎస్ సార్. గుడ్ నాన్న. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇందిర గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ లక్ష్మి సాహిత్య. Hello, sir. గుడ్ గుడ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th, sir. ఏ స్కూల్? The Future Kids School. మరి ఫ్యూచర్ లో ఏమవుతుంది ఈ కిడ్? IAS, sir. ఐఏఎస్. ఐఏఎస్ అంటే బోల్డ్ ధైర్యం ఉండాలి. నువ్వు అంత కామ్గా ఉంటే ఎలాగా? ధైర్యం తెచ్చుకుంటావా? ఛాంపియన్ అయిపోతావా? Yes, sir. అమ్మా మీరేం చేస్తుంటారండి? నేను టీచర్ గా చేస్తున్నాను సార్. అచ్చా. ఏ స్కూల్లో అండి? శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ రాజమండ్రి సార్. నైస్. మీరు ఏం టీచ్ చేస్తారమ్మా? మ్యాథమెటిక్స్ అండి. మ్యాథమెటిక్స్. అందుకే మ్యాథ్స్ బాగా ఇష్టం లక్ష్మి సాహిత్యకి. అవును సార్. ఏ క్లాసెస్ కమ్మా? నేను సెకండరీ స్కూల్ 9th స్టాండర్డ్ దాకా చెప్తాను సార్. సో తను ఎలా ఉంటుంది మ్యాథ్స్ లో? బాగా చేస్తుంది సార్. బాగా చేస్తుందా? మరి లక్ష్మి సాహిత్య ఛాంపియన్ అయిపోతావా వాళ్ళు నువ్వు? Yes, sir. ఫుల్ కాన్ఫిడెన్స్ తో? Yes, sir. చలో ఆల్ ది వెరీ బెస్ట్ యూ. Thank you, sir. మాలతి గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ సాహిల్. హాయ్ సార్. ఏ స్కూల్? రవీంద్ర భారతి సార్, గుంటూరు. సాహిల్ అంటే ఏంటి? సీషోర్ సార్. సీషోర్. ఎప్పుడు వెళ్తున్నావు సీషోర్కి నువ్వు? వెళ్తాను సార్. గుడ్. మీరేం చేస్తుంటారమ్మా? నేను హోమ్ మేకర్ అండి. సో హౌ ఇస్ సాహిల్ అట్ హోమ్? కామ్ అండ్ క్వైట్. డ్రాయింగ్ అవి చేస్తుంటాడు. పెయింటింగ్ అవి బాగా ఇష్టం. ఓ వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్? రెడ్. అందుకేనా అథ్లెటిక్స్ అని రెడ్ కలర్ రాయించుకున్నావు దాని మీద? యు ప్లే అథ్లెటిక్స్? ఏం చేస్తుంటావు నాయన? ఫీట్స్? రన్నింగ్. వాల్ జంపింగ్, పోల్ జంపింగ్ లాంటివి ఏమన్నా? ఓన్లీ రన్నింగ్ సార్. పెద్దగా ఏమవుతావు? అథ్లెటిక్స్ సార్. అరే నిజంగా చాలా ఇష్టం నీకు? అవును సార్. ఫెంటాస్టిక్. హూస్ యువర్ ఫేవరెట్ అథ్లీట్? మిల్కా సింగ్. मिल्खा सिंह. भाग मिल्खा भाग. तुम भी भागोगे? व्हाट्स योर फेवरेट राउंड? లిటరేచర్ సార్. లిటరేచర్. అమ్మా మీకేం ఇష్టం అండి? నాకు కూడా లిటరేచర్ ఇష్టం. చలో సాహిల్ కూడా ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో పేరెంట్స్ మీ పిల్లలకి మీ ఆశీస్సులు బెస్ట్ విషెస్ అందజేసేసి ఇలా వచ్చి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. సో ఫ్రెండ్స్ ఈ రౌండ్ లో ఈచ్ 1 క్వశ్చన్ అండ్ 4 ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ పికప్ చేస్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే అమ్మని హెల్ప్ అడగచ్చు, కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్. ఓకేనా? సుమిత్ యువర్ క్వశ్చన్. ప్రఖ్యాతి చెందిన జోగ్ వాటర్ ఫాల్స్ ఏ రాష్ట్రంలో? నీ ఆప్షన్స్: ఏ తమిళనాడు, బి
ఆంధ్రప్రదేశ్, సి కేరళ అండ్ డి కర్ణాటక. మదర్ సెల్ఫ్. మదర్ ప్లీజ్ హెల్ప్. కేరళ ఐ థింక్ సో. యు థింక్ కేరళ? ఎస్. సో సుమిత్, వాట్ డు వి డు? సార్ తమిళనాడు ఫిక్స్. నువ్వు అంటున్నావు కాబట్టి నీకోసం ఐ ఫ్రీజ్ ఆప్షన్ ఏ తమిళనాడు. సుమిత్, తమిళనాడు is not the right answer. -5. In fact, అమ్మ అనుకున్న కేరళ కూడా కాదు, కర్ణాటక. ఓకే లోకేష్, రెడీ అన్న? నీ క్వశ్చన్. ఈ నాలుగింటిలో ఆడ్ వన్ అవుట్ ఏది? నీ ఆప్షన్: ఏ ఐజ్వాల్, బి అగర్తల, సి అనంతనాగ్ అండ్ డి సిమ్లా. షిమ్లా. షూరా? సార్. అమ్మ అడగాల ఒకసారి. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ డి సిమ్లా, బట్ వాట్స్ యువర్ లాజిక్ ఫర్ సిమ్లా? ఐ గెస్ ఇట్. జస్ట్ గెస్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ డి సిమ్లా. సిమ్లా is not the right answer. Wrong guess. -5. మిగతా 3 ఆర్ క్యాపిటల్ సిటీస్, కానీ అనంతనాగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది, అది క్యాపిటల్ సిటీ కాదు. ఓకేనా? సార్. జాన్ మోసెస్, రెడీయా? ఎస్ సార్. బ్లడ్ సర్క్యులేషన్ మీద విశేషంగా కృషి చేసిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్: ఏ అలెగ్జాండర్ ఫ్లెమింగ్, బి విలియం హార్వే, సి గెలీలియో అండ్ డి ఎడ్వర్డ్ జెన్నర్. సార్ ఫిక్స్ బి విలియం హార్వే. ఫిక్స్ బి విలియం హార్వే. ఎస్ సార్. షూర్? షూర్. అమ్మ ఒకసారి అడుగుతావా? ఎస్ సార్. ఓకే అమ్మ ఏమంటారు? బి విలియం హార్వే. మీరు అదే అంటున్నారు. ఓకే, మరి అమ్మ కూడా అదే అంటున్నారు. ఏం చేద్దాం జాన్ మోసెస్? ఫిక్స్ సార్. నువ్వు చెప్పినట్టు అమ్మ చెప్పినట్టు ఆప్షన్ బి విలియం హార్వే ఇస్ ద రైట్ ఆన్సర్. 10 points to you. రెడీయా లక్ష్మీ సాహిత్య? Yes, sir. నీ క్వశ్చన్. పురాణాల ప్రకారం ఉపనిషత్తులు ఎన్ని? నీ ఆప్షన్: ఏ 58, బి 64, సి 101 అండ్ డి 108. Sir, mother's help. ఐ థింక్ డి 108, బట్ ఐఎమ్ నాట్ షూర్. లక్ష్మీ సాహిత్య ఏం చేద్దాం? Fix 108, sir. ఐ ఫ్రీజ్ ఆప్షన్ డి 108. లక్ష్మీ సాహిత్య, అమ్మ చెప్తూనే ఉండాలి కాన్ఫిడెంట్ కాదు అని, అయినా నువ్వు ఫిక్స్ చేయమన్నావు, ఫ్రీజ్ చేయమన్నావు, నేను చేశాను. ఇప్పుడు ఏం జరిగింది? రాంగ్ ఆన్సర్ కాదు, రైట్ ఆన్సర్. 10 points to you. Fine. రెడీయా సాహిల్? చిన్నస్వామి స్టేడియం ఏ నగరంలో ఉంది? నీ ఆప్షన్: ఏ చెన్నై, బి బెంగళూరు, సి ముంబై అండ్ డి కాన్పూర్. ఏ ఆప్షన్ చెన్నై సార్. షూర్? అమ్మని అడుగుతావా? షూర్ సార్. ఐ ఫ్రీజ్ ఆప్షన్ ఏ చెన్నై. చెన్నై ఎందుకు అనుకున్నావు? సార్ అంటే ఐపీఎల్ లో చూసాను సార్. సో ఐ ఫ్రీజ్ ఆప్షన్ ఏ చెన్నై అండ్ చెన్నై లో చిన్నస్వామి స్టేడియం లేదు. రాంగ్ ఆన్సర్. -5. చిన్నస్వామి స్టేడియం ఉన్నది బెంగళూరులో. మొత్తానికి ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మన సెకండ్ రౌండ్, చిత్రం ద పిక్చర్. ఈ రౌండ్ లో 3 pictures, 3 questions. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 points, తప్పైతే -5. తెలియకపోతే అమ్మని బొమ్మని ఆడాలని లేవు ఇక్కడ. మీకు మీరే. ఓకేనా? చలో, మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలో ఉన్న అల్లూరి సీతారామరాజు ఎవరు? ఓ బజార్ అందరూ బాగానే నొక్కారు, బట్ ఫాస్టెస్ట్ సుమిత్, యువర్ ఆన్సర్. సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ, మహానుభావుడు, మహానటుడు. ఆయనేనా? ఛాన్సే లేదు, ఆయనే. రైట్ ఆన్సర్. 10 points to you. మీ అందరి కోసం చిత్రం పిక్చర్ లో ద సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని మెటల్ ఏది? సాహిల్, యువర్ ఆన్సర్. కాపర్. ఇందాక ఒక తప్పు ఆన్సర్ చెప్పావు, అవునా? -5. ఇప్పుడు బజర్ ప్రెస్ చేసి కాపర్ అంటున్నావు. కాపర్ చెప్పి నువ్వు టాపర్ అయిపోతావా? రైట్ ఆన్సర్. 10 points to you. మీ అందరి కోసం చిత్రం పిక్చర్ లో థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలో ఉన్న ప్రముఖ తబలా విద్వాంసుడి పేరేంటి?
time it's Sahil again. రవిశంకర్ పండిట్ రవిశంకర్. ఈయననా సాహిల్? ఈయన పండిట్ రవిశంకర్ కాదు. దట్స్ రాంగ్ ఆన్సర్. -5. ఎనీ గెసెస్ మదర్స్? జాకిర్ హుసేన్. ఉస్తాద్ జాకీర్ హుసేన్ ఆయన పేరు. హీఈస్ అ వెరీ వెరీ ఫేమస్ తబలా ప్లేయర్. మహాగణపతి పాట కూడా ఆయన తబలా మీద ప్లే చేశారు. ఓకే, మొత్తానికి 3 పిక్చర్స్ అయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మన ముచ్చటైన 3వ రౌండ్ లిటరేచర్. వెల్, ఈ రౌండ్ లో మీ అందరికి బోర్డు మీద 3 words ఇస్తాను. ఒక్క లెటర్ మాత్రమే రివీల్ చేస్తాను అండ్ ఒక క్లూ ఇస్తాను. నెంబర్ ఆఫ్ లెటర్స్ ని బట్టి, ఆ క్లూని బట్టి ఆ వర్డ్ ఏంటో మీరు కరెక్ట్ గా చెప్పేస్తే వెంటనే 50 points. టైంకి చెప్పలేకపోతే 1 more letter, అప్పుడు 40 points. అండ్ దెన్ 30, 20, 10. ఇప్పుడు తప్పులు చెప్పినా తప్పకుండా -5. ఓకేనా? మీకోసం లిటరేచర్ లో ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ a 10-lettered word. అండ్ ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 5. నేను మీకు ఇస్తున్న క్లూ అతి సర్వత్రా వర్జయేత్. బజర్ నొక్కింది లక్ష్మీ సాహిత్య. ఆన్సర్ ప్లీజ్. Limitation. స్పెల్ ఇట్ ప్లీజ్. LIMITATION. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి. టీ సరిపోయిందా? Yes sir. క్లూ సరిపోయిందా? Yes sir. హౌ మేడం? మనం ఎక్కడి వరకు చాలో అక్కడి వరకు చేయాలి. అంటే ఏం చేయాలి? లిమిట్ లో చేయాలి. అవునా? Yes sir. లక్ష్మి, చాలా భయపడుతున్నావు కదా నువ్వు కదా? ఆ భయాన్ని తీసుకెళ్లి నీళ్ళలో ముంచేయి, తుంచేయి, టెంచేయి. That's the right answer and 20 points to you. So you have to be champions. Ready for the second word? మీకోసం ఆన్ ద బోర్డ్. ముందుగా నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నెంబర్ 6. నేను మీకు ఇస్తున్న క్లూ టికెట్ కొన్నానన్నావు. జనరలా, సెకండ్ క్లాసా? ఏంటి వాచ్ యువర్ ఆన్సర్? Reservation. స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. RESERVATION. బి సరిపోయింది. నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి. క్లూ ఎలా సరిపోయింది అసలు? సార్ టికెట్ జనరల్ ఆర్ రిజర్వేషన్ అంటారు. నువ్వు కొన్నావా టికెట్లు ఎప్పుడైనా? డాడీ కొంటున్నప్పుడు చూసి. డాడీ కొంటున్నప్పుడు చూసావా? నీకు చూస్తేనే ఇంత నాలెడ్జ్ అయితే కొంటే ఇంకెంత ఉంటుందో. లక్ష్మీ సాహిత్య రిజర్వేషన్ అనుకుంటున్నావు అని అంటున్నావు. రైట్ ఆన్సర్. 50 more points to you. చలో, మీకోసం లిటరేచర్ లో థర్డ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. 10-lettered word. ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 9. నేను మీకు ఇస్తున్న క్లూ నేను అందరిలోకి రాలేను. నాకేమవుతుందో, నా గురించి ఏమనేసుకుంటారో అని భయం. ఫాస్ట్ గా చెప్తే 50 points. మిస్టర్ సుమిత్, యువర్ ఆన్సర్ ప్లీజ్. సెన్సిటివిటీ స్పెల్లింగ్ ప్లీజ్. SENSITIVITY. సెన్సిటివిటీ. చాలా సెన్సిటివ్ గా ఉంది ఆ వర్డ్. సరిపోలేదు. బికాస్ సెన్సిటివిటీ అంటే ఎన్ని లెటర్స్? 11 letters. బట్ ఇక్కడ ఉన్న టీ 10 letters. -5. 50 points ఎలిజిబిలిటీ అయిపోయింది. మరి 40 points మీ అందరి కోసం ఐ రివీల్ లెటర్ నంబర్ 2. అనగానే టప్పని బజర్ నొక్కాడు లోకేష్. ఆన్సర్ ఇంట్రోవర్ట్. స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. INTROVERT. ఆ తర్వాత అక్షరం ఏం చేద్దాం? తీసేద్దాం. INTROVERT. ఓకే, మరి ఇప్పుడు 10th లెటర్ ఉందిగా, ఇంకేద్దామా? ఇందాక సుమిత్ ఒకటి ఎక్స్ట్రా చెప్పాడు, నువ్వు ఇప్పుడు తక్కువ చెప్పు. అయ్యో, -5. 30 points. I reveal letter number 3. నాకు చిన్నదానికి భయమే.
నా గురించి ఏమనేసుకుంటారో అందరూ. Get the 30 points. Come on. Time up. Well, for 20 points, I reveal letter number 7. ప్రతి చిన్నదానికి ఏమనుకుంటారో, ఏమైపోతానో అని భయపడే ఆ ఫీలింగ్ ఏమిటి? బజర్ నొక్కాడు మన సాహిల్. ఏమంటాడో విందాం. Insecurity. స్పెల్లింగ్ ప్లీజ్. INSECURITY. సో బాగానే ఇన్సర్ట్ చేసావు. మిగతా లెటర్స్ క్లూ సరిపోయిందా? I think so. ఓకే సాహిల్, నీలో ఉన్న భయాన్ని వైండ్ ఆఫ్ చేసేసి కైండ్ ఆఫ్ గా ఉన్న కాన్ఫిడెన్స్ ని పెంచేసుకో. దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 20 పాయింట్స్ టు యు. లిటరేచర్ అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. పిల్లలు అబద్ధాలు, మీ మాటల్లో. పిల్లలు నాకు తెలిసినంత వరకు అబద్ధాలు ఆడకపోవడం మంచిది. ఒకవేళ అలాంటి ఏదైనా సమస్య తలెత్తితే పేరెంట్స్ ముందు చెప్పి దానికి తగ్గ సొల్యూషన్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఒక అబద్ధంతో ఇంకొక అబద్ధం ముడిపడి ఉంటుంది. సాధ్యమైనంత వరకు అబద్ధాలు ఆడకుండా ఉండడం మంచిది. లోకేష్ వర్మ గారు. అబద్ధాలు ఆడకూడదని పిల్లలకి చెప్పాలి. ఎందుకంటే అబద్ధాలు ఆడడం ఒకసారి అలవాటు అయితే ఇందాక ఆవిడ చెప్పినట్టుగా ఒకదాంతో లింక్ అయిపోయి ఉంటాయి. ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. సో అసలు ఆడకపోవడమే కరెక్ట్ అని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. మోసెస్ వాళ్ళ అమ్మగారు. పిల్లలు అబద్ధాలు ఆడుతున్నప్పుడు చిన్నప్పటి నుంచే వాళ్ళని ఖండించాలి. అది ఫ్యూచర్ లో వాళ్ళకి మంచిది అనమాట. పెద్ద అయిన తర్వాత కూడా దాన్ని ఫాలో అవుతారు. సో అబద్ధం వాళ్ళు ఆడుతున్నారు అని తెలిసి తెలియగానే ఫస్ట్ దాన్ని తీవ్రంగా ఖండించాలి. అవును సాహిత్య వాళ్ళ అమ్మగారు చెప్పండి అమ్మా. సార్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ లాగా నేను వాళ్ళ అమాయకత్వం గురించి చెప్దాం అనుకుంటున్నాను సార్. చెప్పండి అమ్మా. సాహిత్య చిన్నప్పుడు బాల్తో ఆడుకుంటోంది. మాకు ఒక ప్లే గ్రౌండ్ లో ఉండేది సార్, ఒక స్థలంలో. అది బ్యాట్ తో గట్టిగా కొడుతూ ఉండేది. అటు ఇటు పోతే మేము తెస్తూ ఇస్తూ ఉండేవాళ్ళం. అది ఒక రోజు అదే ఆడుకుంటూ ఉంటే ఆ బాల్ ఆ ఖాళీ స్థలంలోకి వెళ్ళిపోయింది, తుప్పల్లోకి వెళ్ళిపోతే అది బ్యాట్ ఒకటి పట్టుకుని ఇంటికి వచ్చేసింది. వచ్చేసాక నేను తర్వాత చూసి అడిగాను. అడిగి బాల్ ఏమైందమ్మా అంటేను, అమ్మ నేను పడేయలేదమ్మా దాన్ని, అది అలా వెళ్ళిపోయింది అని చెప్పింది సార్. అందుకని వాళ్ళ అమాయకత్వం కూడా దాంట్లో ప్రతిబింబిస్తుంది. వాళ్ళ అబద్ధాలు ఆడడంలో కూడా వాళ్ళ అమాయకత్వం. అలాగని మనం ప్రోత్సహించకూడదు. డెఫినెట్ గా మనం తప్పకుండా వాళ్ళకి అలా చెప్పకూడదని మాత్రం మేము తనకి మళ్ళీ తర్వాత చెప్పాము. అమాయకత్వంతో ఆడే అబద్ధానికి, అవసరం కోసం ఆడే అబద్ధానికి డిఫరెన్స్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. అవును సార్. నైస్. సాహిల్ వాళ్ళ అమ్మగారు. సత్యమేవ జయతే అనేది పిల్లలకి చిన్నప్పటి నుంచే మొలకల్లోనే నేర్పించడం ముఖ్యం. అబద్ధాలు ఆడితే వాళ్ళకి వచ్చే లోటుపాట్లు ఖచ్చితంగా చెప్తే చిన్నప్పుడే వాళ్ళు కథల రూపం నుంచే మొదలు పెడితే వాళ్ళ క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది నా మాట. సో నిజాన్ని నమ్మిన వాళ్ళు, సత్యాన్ని నమ్మిన వాళ్ళు ఆ మూమెంట్ కి ఎంత కష్టపడినా ఫైనల్ గా ఎంత సుఖపడ్డారో, అట్ ద సేమ్ టైం మొమెంటరీగా అబద్ధాలు ఆడేసి అప్పటికి కాలాన్ని గడిపేసిన వాళ్ళు చివరిలో ఎన్ని కష్టాలు పడ్డారు, ఆ డిఫరెన్సెస్ కథల ద్వారా వాళ్ళకి తెలియజేసి వాళ్ళ జీవితంలో బాగుపడేలాగా చేయాలన్నారు. చాలా మంచి మాట. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. సో పిల్స్, అబద్ధాలు ఆడతారా? ఆడకూడదు. సత్యమేవా జయతే. ఆఖరి రౌండ్, ఇవాల్టి ఛాంపియన్ డిసైడ్ చేసే రౌండ్. రన్ రాజా రన్. వెల్, ఈ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ కి 20 పాయింట్స్, సెకండ్ క్వశ్చన్ కి 40 పాయింట్స్, థర్డ్ క్వశ్చన్ కి 60 పాయింట్స్, ఫోర్త్ క్వశ్చన్ కి 80 పాయింట్స్, లాస్ట్ క్వశ్చన్ కి 100 పాయింట్స్. రాంగ్ ఆన్సర్స్ చెబితే -10, -20, -30, -40, -50. మీ అందరికీ రన్ రాజనంలో ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ 20 పాయింట్స్. రోబో సినిమాలో వసీకర్ డిస్మాంటిల్ చేసింది ఎవరిని? ఫాస్టెస్ట్ సాహిల్, యువర్ ఆన్సర్ ప్లీజ్. కిట్టి. బాబు కిట్టి. నేను అడిగింది వసీకర్ డిస్మాంటిల్ చేసింది ఎవరిని అని. తను తయారు చేసిన రోబో సార్. తను తయారు చేసిన రోబో. ఓ, ఆ రోబో పేరు చిట్టియా? అవును సార్. సాహిల్, చిట్టి అని నువ్వు చిట్టా విప్పిన ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. 20 పాయింట్స్ టు యు. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఫర్ 40 పాయింట్స్. రెయిన్బో కలర్స్ లో 5th కలర్ ఏది? ఎస్, యువర్ ఆన్సర్. ఎల్లో. జాన్, కౌంట్ చేసుకున్నావా గ్యాప్ లో? ఏంటి ఆర్డర్ చెప్పు ఒకసారి నాకు.
BIBTYOR. yellow అంటే రైట్ ఆన్సర్ 40 పాయింట్స్. Here comes the third question for 60 points. ఆంధ్ర మహాభాగవతం రాసిందెవరు? This time it's Sumit, your answer. బమ్మెర పోతన. సుమిత్, నేను అడిగింది ఆంధ్ర మహాభాగవతం. బమ్మెర పోతన కరెక్టేనా? కాన్ఫిడెంటేనా? ఎస్ సార్. షూరా? ఎస్ సార్. పక్కనా? ఎస్ సార్. 1 2 3 4 ఎస్సులు, ఐదోది నా ఎస్సు. రైట్ ఆన్సర్ అండ్ 60 points too. Here comes the 80 points question. All fingers on the buzzers. 4 స్తంభాలు, ఆ కట్టడం పేరేంటి? The fastest is Sumit. Your answer? చార్మినార్. Sumit says చార్మినార్. Sumit, ఇందాక ఒక క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చెప్పావు, 60కి వచ్చావు. ఇప్పుడు తప్పైతే -40 అవుతుంది. కాస్ట్లీ ఆన్సర్. సుమిత్, ఇదర్ కాన్ఫిడెన్స్ ఉండాలి లేదా భయం ఉండాలి? ఏముంది నీ దగ్గర? కాన్ఫిడెన్స్ ఉందా? పంపించా భయాన్ని, బయటికి పంపించి తాళం వేసేసి. రైట్ ఆన్సర్ అండ్ 80 points to you. ఇప్పుడు వచ్చేసాం మన లాస్ట్ క్వశ్చన్ కి. ఈ క్వశ్చన్ కి లోకేష్ నువ్వు ఆన్సర్ చెప్తే 90 points కి వస్తావు. స్కోర్స్ చాలా నిండుగా ఉంటాయి అండ్ నువ్వు కూడా బాగా ఆడినవాడు అవుతావు. సుమిత్, నువ్వు చెప్తే 240తో నువ్వు ఛాంపియన్ అవుతావు. లక్ష్మీ సాహిత్య నువ్వు చెప్తే 210తో నువ్వు ఛాంపియన్ అవుతావు. మోసెస్ నువ్వు చెప్తే 150తో 10 points మార్జిన్తో నువ్వు ఛాంపియన్ అవుతావు. అండ్ సాహిల్ నువ్వు చెబితే 140కి వస్తావు. అప్పుడు నీకు సుమిత్కి టై బ్రేకర్ క్వశ్చన్ వస్తుంది. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న. ఇవాళ ఛాంపియన్ డిసైడ్ చేసి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో అక్షరాల ₹1,00,000 ప్రెస్టీజియస్ ట్రాఫీని అందుకునే అవకాశాన్ని అందించే ప్రశ్న మీ అందరి కోసం. రెడీయా? బ్యాక్టీరియాను కనుగొన్నది ఎవరు? సాహిల్, యువర్ ఆన్సర్. Anthony van Leeuwenhoek. పదర్ ఇంకా ఎవరో నొక్కారు హ్యాండ్స్ అప్. ఓకే, మోసెస్ నువ్వేమనుకుంటున్నావు? యాంటనీ వన్ లెవెన్. ఓ, నువ్వేమనుకుంటున్నావు? Anthony van Leeuwenhoek. సాహిల్, నువ్వు కూడా అదే అనుకున్నావు కదా వాళ్ళలాగా? మీరే కాదు, నేనే కాదు, ప్రపంచం అంతా అదే అనుకుంటుంది. రైట్ ఆన్సర్ అండ్ 100 points. సర్ప్రైజ్ కి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇవాళ వచ్చేసింది ఒక టై బ్రేకర్ క్వశ్చన్ ఫర్ సాహిల్ అండ్ సుమిత్. Here comes the tie breaker question. Who is the author of Malgudi Days? Yes, Sahil, your answer. R.K. Narayan. Sumit buzzer press చేయనే లేదు, సాహిల్ ప్రెస్ చేశాడు. అంటున్నాడు ఆర్కే నారాయణ్. చదివావా? మాకు దాని మీద లెసన్ కూడా వచ్చింది. సాహిల్ finally says Sahil, that's the right answer. Finally, after all the questions and after all the twists, ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ టై బ్రేకర్ కూడా దాటి 140 points తో గుంటూరు నుంచి వచ్చేసిన సాహిల్. మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. సో ఫ్రెండ్స్, ఇంతసేపు ఎంతో టెన్షన్ గా వెయిట్ చేస్తున్నాం. ఇంకెంత టెన్షన్, పిలిచేద్దాం మన ఛాంపియన్ ని అండ్ వాళ్ళ మదర్ని ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. కమ్ ఆన్ సాహిల్. Yeah. Yo. Well done. Very well done. చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? ఐఎమ్ సో హ్యాపీ. చాలా ఫైనల్లీ ఆయన స్పోర్ట్స్ మ్యాన్ అని ప్రూవ్ చేశాడు. వెరీ నైస్. సో మీరు అనుకున్నారు గెలుస్తారు అసలు చెప్పి? ఎస్, అనుకున్నారు, నిజంగా అనుకున్నారు? ఎస్. నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు నువ్వు గెలుస్తావని? అతను వచ్చాడు కదా సార్ కాంపిటీషన్ లో, కొద్దిగా భయం వేసింది. ఏం జరుగుతుందో అని. బట్ ఫైనల్లీ యూ గేవ్ ద సర్ప్రైజ్.
హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. మీకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. సర్ప్రైజింగ్ ఛాంపియన్ సాహిల్ కి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో సాహిల్, మొత్తానికి చాలా గొప్ప సర్ప్రైజ్ ఇచ్చావు మాకు ఇవాళ, అవునా? ఇంతకన్నా పెద్ద సర్ప్రైజ్ ఇస్తావు మళ్ళీ నాకు? ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్ లో, ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో ఇచ్చేస్తావా? ఇస్తాను సార్. బాగా ప్రిపేర్ వచ్చేస్తావా? ఎస్ సార్. గెలిచేస్తావా అక్షరాల? ₹1,00,000. సభాష్. అండ్ ట్రోఫీ. ఓకే ఓకే సార్. ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. లాస్ట్ వరకు అందరికందరూ చాలా బాగా ఆడుతూ ఉన్నారు. చివరిలో చాలా రోజుల తర్వాత మళ్ళీ టై బ్రేకర్ సర్ప్రైజ్ వచ్చేసింది మనకి. అండ్ ఆ టై బ్రేకర్ ని బ్రేక్ చేశాడు సాహిల్, అయిపోయాడు ఛాంపియన్. మరి ఇలాంటి మరొక సర్ప్రైజ్ గిఫ్ట్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.